ఇప్పుడు మనము చూడబోతుంది మనము రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మనం చూస్తున్నాము అక్షయ్ డైరీ ఫామ్లో. ఇది ఒక అరుదైన జాతికి సంబంధించిన ఆవు అని మన మచ్చేందర్ అన్న చెప్పిండు. కపిల్ ఆవు అంట. కపిల్ అంటే నాకు కపిల్ దేవ్ గుర్తొస్తాడు. మచ్చేందర్ అన్న అయితే వాస్తవానికి ఈ ఆవుకు నేను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఏంటంటే ఒక్క దగ్గర కూడా కనీసం ఒక తెల్లెంట్రుక లేదు. అదే దీని విచిత్రం. ఆల్మోస్ట్ మొత్తం కర్రే ఉంది, ఆవు మొత్తం కర్రే ఉంది. నాకు ఇట్లా కర్రే ఉంటే ఫేవరెట్ ఆవులు అయితే ఇవి నాకు. అన్న చెప్పాను, ఈ ఆవు గురించి చెప్పారా, నీ మాటలోనే చెప్పు. ఈ జాతి కపిలావు. ఓకే. దీన్ని గుర్తుపట్టి తీసుకునేటోళ్ళు అయితే లక్షల్లో ఉంటాయి. కానీ మనం అట్లా చెప్పట్లేదు. ఏదో మనకు దొరికింది, నాకు రీజనబుల్ గానే పడ్డది, నేను కూడా రీజనబుల్ గానే ఇచ్చేస్తా ఎవరు వచ్చినా కన్నా. దీన్ని కపిలావు అని అంటాం. అంటే ఇది దీన్ని గుర్తుపట్టి తీసుకుపోయేటోళ్ళకు చాలా అది తెలుసు అనమాట వాళ్ళకి. ఓకే, ఇది చాలా మంచి ఆవు. ఓకే. ఇది కెపాసిటీ ఎంత ఉండొచ్చు అన్న? మిల్క్ కెపాసిటీ ఉంటది 8 నుంచి 7-8 లీటర్లు ఇస్తుంది. ఓకే. కానీ 4 పండ్ల మీద ఉంది తరపు. ఇది లేత తరపంట సెకండ్ ఈత ఉంటది. అరే పండ్లే మొలవలేవు కానీ సరే 4 పండ్ల మీద ఉంది, చూడొచ్చు మీరు. ఓకే. అయితే ఈ ఆవు చూడవచ్చు కదా. అన్నేమంటున్నాడు అంటే ఇది కపిలావు. సో గుర్తుపట్టిన వాళ్ళు అయితే చాలా ఎంత రేట్ అయినా వెటనీకి రెడీగా ఉంటారు. కాకపోతే ఏంటంటే సో దీన్ని గుర్తుపట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్న మరి దీనికి ఏందన్నా మొత్తం కర్రే ఉంది, ఒక్క దగ్గర తెల్ల కూడా లేదు. ఇది ఒక జాతి అంతే. ఈ మొత్తం ఇట్లనే ఉంటాయా? మొత్తం ఇట్లనే ఉంటాయి. కంపెనీలలో ఉంటారు, కంపెనీలలో దాంట్లో పెట్టుకునేటోళ్ళు కూడా తీసుకోపోతారు అన్న. ఓకే, చూస్తున్నారు కదా. సో ఈ ఆవు వచ్చేసి కపిలావు అంట. దాదాపు ఇది 8 లీటర్లు పాలు ఇస్తుంది. 4 పండ్ల మీద ఉంది. ఇక తరపు అనుకోండి. ఇంకా రెండవ ఈత కావాలనుకుంటే మాత్రం 9848184446 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. షాద్నగర్లో ఉన్న అక్షయ్ డైరీ ఫామ్లో ఈ ఆవు ఉంది. ఒక మంచి అరుదైన జాతికి సంబంధించిన ఆవు. ఈ రోగాలకి వీటికి మనకు ఇది తట్టుకుంటుందనా? తట్టుకుంటుంది ఈ ఆవు. అన్నిటికీ తట్టుకుంటుంది. రోగాలకి, నొప్పికి అవన్నీ ఏముండదు. ఓకే. ఆల్రెడీ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది అనమాట. ఓకే. ఈ జాతి నాకు చెప్తున్నా కదా, ఇది ఇంకా చాలా అరుదైన జాతి. ఓకే. దీనికి మెయింటెనెన్స్ అలాంటిది ఏముండదు. ఓకే. మామూలుగా లోకల్ ఆవులో నిడిచిపెడతాం చూడు, ఆ టైప్లో మెయింటెనెన్స్ చేయొచ్చు దాన్ని. ఓకే. అదే చూస్తేనే కొద్దిగా యాక్టివ్గా చూస్తేనే అర్థమైపోతుంది. మన చిలకావుల టైప్ చేసినట్టు చేస్తుంది. ఓకే, చూడవచ్చు కదా. పాలు కూడా చాలా బాగుంటాయి. సేమ్ బర్రె పాల టైప్ ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఓకే. మిల్కింగ్ కూడా చాలా బాగుంటాయి. మన చిన్నపిల్లలకు కూడా తాపించుకోవచ్చు దీని పాలు. ఓకే. దాంట్లో బాగుంటాయి. ఓకే. బర్రె పాలల్లో కలిసిపోతాయి. చూస్తారు కదా, చాలా మంచి పాలు కూడా చాలా మంచిగా ఉంటాయి. సో కపిలావు అంటున్నాడు. మీకు కావాలనుకుంటే మాత్రం అక్షయ్ డైరీ ఫామ్లో, షాద్నగర్లో ఉన్న అక్షయ్ డైరీ ఫామ్లో ఉన్నది. షాద్నగర్లో మాత్రం మస్తు డైరీ ఫామ్స్ ఉంటాయి. సో మీరు మాత్రం అక్షయ్ డైరీ ఫామ్ విజిట్ చేసిన తర్వాత ఇంకొక డైరీ ఫామ్కి ఇంకొక మళ్ళా ఆలోచన కూడా, ఆ మాట కూడా రాదు. ఎందుకంటే మీకు ఏంటంటే నమ్మకంగా ఇవ్వాలి. మచ్చేందర్ అన్న అనేది ఏంటంటే నమ్మకానికి ఒక మారిపోయారు. ఎందుకంటే తను కూడా డైరీ ఫామ్ ఏంటంటే తను కూడా పాల వ్యాపారం చేసి అవి చేసి కొంతమందిని నమ్మి నాశనం అయ్యిండు. అందుకోసం ఏ రైతు తనలాగా నాశనం కావద్దన్న ఒక ఉద్దేశంతోనే తనకు పేరు మీద ఒక అక్షయ్ డైరీ ఫామ్ తనకు అసలు పెట్టుకొని మంచిగా ఒక హ్యాపీగా అందరికీ రైతులకు ఇవ్వాలి, తక్కువ రేట్లు ఇవ్వాలి, రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలి, రైతులకి మంచిగా బతకాలన్న ఒక ఉద్దేశంతోనే తను ఈ బిజినెస్లోకి, తన ఈ దందాలోకి దిగడం జరిగింది అన్నట్టు. ఇక మొత్తం కంప్లీట్గా పొలం దగ్గర నడుస్తూనే ఇక్కడ ఆవులను సేలింగ్ చేస్తున్నాడు మచ్చేందర్ అన్న. ఇదన్నట్టు కావాలనుకుంటే మాత్రం అన్న నెంబర్కి కాల్ చేయండి, విజిట్ చేయండి షెడ్యూల్ ఫస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.